హలో ఫ్రెండ్స్, నేను మీ మధు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను చికెన్ పులావ్ చేస్తున్నానండి. బిర్యానీ కాదు, పులావ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసేసి ఆయిల్లో హోల్ గరం మసాలా, అలాగే ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి వేసి బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి, నేను చూపిస్తున్నట్టుగా. అలాగే ముందే నేను చికెన్ని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ కలిపి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను, జస్ట్ ఒక 10 మినిట్స్ బిఫోర్, అంతే. ఇంకా ఆ తర్వాత నేను ఆనియన్ చక్కగా ఫ్రై అవ్వడానికి పెట్టాను. ఇక్కడ బాస్మతి రైస్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ ఫ్రై అయినాక దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అందులో మనము ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక 2 టమాటోస్ కట్ చేసుకొని కొద్దిగా పుదీనా, టమాటో వేసి దగ్గరికి అయ్యేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత దాంట్లో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసేయాలి. ఆ చికెన్ని మనం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత గ్రేవీలో, అప్పుడు దాంట్లో మనము కొద్దిగా కర్డ్ వేయాలి. కర్డ్ వేసేసి చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అలాగే నేను ఆ చికెన్లో నుండి ఇంకొన్ని చికెన్ పీసెస్ పక్కకు తీసి ఫ్రై చేశానండి, కొంచెం సైడ్లో నంచుకోవడానికి బాగుంటుందని. సో ఉడికి ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి వేయాలి. దాంతోపాటు నేను ఇక్కడ ఎవరెస్ట్ ప్రోడక్ట్స్ యూస్ చేశానండి. ఎవరెస్ట్ చికెన్ మసాలా అండ్ ఎవరెస్ట్ది బిర్యానీ మసాలా, ఇవి 2 వేసాను దాంట్లో. అండ్ ఒక హాఫ్ నిమ్మకాయ బద్ద వేసాను. ఇవన్నీ వేసుకొని మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. అది ఉడికి మనకి పైకి ఆయిల్ తేలిన తర్వాత అప్పుడు మనం దాంట్లో 1 కప్పు వాటర్ వేయాలి. అంటే నేను ఈ కప్పుతో 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నానండి. సో ఇదే కప్పుతో నేను వాటర్ వేస్తున్నాను కొలుసుకొని. 2 కప్పులకైతే మనం యూజువల్గా 4 కప్పులు వాటర్ వేస్తాం కదా, నేను ఇక్కడ 3.5 కప్స్ వాటర్ వేసాను. సో 3.5 కప్స్ వాటర్ వేసేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు మనము నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని దాంట్లో వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలండి. 2 విజిల్స్ వస్తే మనకి చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. నేనైతే నా ప్లేట్లో ఈరోజు మధ్యాహ్నం వేడి వేడి చికెన్ పులావ్, అలాగే చికెన్ ఫ్రై పెట్టుకొని తినేసానండి. మరి మీ స్పెషల్ ఏంటి? కమెంట్ చేయండి.